ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ ది కంట్రీ డిలైట్ యాప్ నౌ. నమస్తే అన్నయ్య గారు. నమస్కారం అమ్మాయి. అయితే దసరా నవరాత్రుల్లో నిమజ్జనం చేస్తున్నాం. నిమజ్జనం అంటే వినాయకుడికి నిమజ్జనం, దానికి ఒక శాస్త్రం ఉంది. అమ్మవారిని నిమజ్జనం అసలు చేయకూడదు అంటున్నారు, అయినా మనం చేస్తూనే ఉన్నాము. ఎందుకు ఎవరు ఖండించట్లా? కొత్తొక వింత పాతక రోత. ఎప్పుడూ కొత్తదనం కోరుకుంటూ ఉంటారు, ముఖ్యంగా భక్తులు. ఒక దీపం వెలిగిస్తే చాలదా? దీపాల సంఖ్య పెంచుకుంటారు. ఒక కొబ్బరికాయ కొడితే సరిపోదా? భగవంతుడు భయపడేలాగా 25. అలాగే అమ్మవారి అర్చన విషయంలో కూడా అమ్మవారిని అర్చించడం బతుకమ్మ రూపంలోనే, నిమజ్జనం ప్రత్యేకంగా లేదు. ఈ అమ్మవారి రూపానికి సంబంధించిన ఈనాటి కాలంలో వేలాంవేర్రిగా కలకత్తా పద్ధతిలో ఉండే విగ్రహాలను స్థాపన చేసి వీధి వీధిన పూజించడం కూడా కొత్త. ఈ రకమైన నిమజ్జనం శాస్త్రంలో చెప్పబడలేదు. అదే కదా. అమ్మవారికి నిమజ్జనం ఉంది. ఎలా? పసుపు ముద్ద రూపంలో, బతుకమ్మ రూపంలో. శివుడికి నిమజ్జనం ఉంది. ఎలా? పార్థివలింగ రూపంలో. అరచేతిలో చిన్న శివలింగం చేసుకొని అభిషేకం చేసి అలా నీళ్ళల్లో రోజు చేయడం శివారాధన. పార్థివలింగ పూజ, నీటిలో నిమజ్జనం చేయాలి. మట్టితో చేసిన లింగం, అది పద్ధతి. అలాగే ఆశ్వీజ మాసంలో గునుగు పువ్వులో మనకు చర్మరోగాన్ని నివారించే శక్తి ఉంది కనుక ఆ గునుగు పువ్వు, తంగేడు పువ్వుతో బతుకమ్మను చేసి పసుపు ముద్దను ఆ పైన గౌరమ్మగా పూజించి, అది కూడా శ్రీలక్ష్మిని మహిమలు గౌరమ్మ చిత్రమే తోచునమ్మ, భారతీదేవివై బ్రహ్మకిల్లాలివై, పార్వతీదేవివై పరమేశ్వరానివై, పరగ శ్రీలక్ష్మి వయ్యు గౌరమ్మ భార్య వైతివి హరికిని. అలాగే ఆ ఆడడం కూడా ఒక పద్ధతి. ఈ చెక్కలతో చేసే కోలాటలు, కర్రముక్కలతో పుచ్చుకునేవి, లేదా ఈ సైడ్ ఫోజులు ఇచ్చే డ్యాన్సులు, ఇవేవి కూడా ఏ పద్ధతి, ఏ స్కూల్లో చదివారు అని వెక్కిరించే పాటల్లో వచ్చేస్తున్నాయి. ఇవేవి శాస్త్రీయం కావు. ఒక నమస్కారం భూమికి, ఒక నమస్కారం ఆ బంతి పువ్వు పైన ఉండేటటువంటి లేదా గునుగు పైన ఉండేటటువంటి అమ్మవారికి, 3వ నమస్కారం ఆకాశ మార్గంలో ఉండే దేవశక్తికి. త్రిశక్త్యాత్మక 3 నమస్కారాలు. ఇది పద్ధతి. ఇది మానేసి మన ఇష్టమైనది చేస్తున్నారు. ఈ పసుపు ముద్ద గౌరమ్మకి మాత్రమే నిమజ్జనం, అది కూడా నీళ్ళల్లో ఆడిస్తూ. మనం బతుకమ్మని నీటిలో విడిచిపెట్టి, ఆ విడిచిపెట్టిన తర్వాత దిగువన వచ్చే ఆ పళ్ళను తీసుకొని నెమ్మదిగా అలా నీటిలో తిప్పుతూ, పసుపులో పుట్టే గౌరమ్మ, పసుపులో పెరిగే గౌరమ్మ, పొన్నాగంటి తాళ్ళు, పోకల వంటి వనములు, ఇవన్నీ చెట్లుగా పెరగాలి. నేను విడిచిపెడుతున్న ఈ మొక్కలు అన్నీ కూడా, ఇందులో ఉండే విత్తనాలన్నీ కూడా నీరు, భూమి, ఆకాశం, వీటితో శక్తిని పుంజుకొని, త్రిశక్త్యాత్మకం కదా, మళ్ళీ ఇవన్నీ మొక్కలు కావాలి అనే సంకల్పంతో అలా ఆడించి కాసింత నీరు పుచ్చుకొని ఆ నీటిని శిరస్సు పైన చల్లుకోవాలి. ఇది మహిళలు చేసే పని. ఆ పసుపు ముద్దను కూడా అరచేతిలో తీసుకొని నీరు కాసింత పోసి ఇలా రాచి చెంపలకి రాచుకోవడం, చేతికి రాచుకోవడం, ముంజేతికి. ఇది లక్షణం. ఈ విగ్రహాలు ఎక్కడి నుంచి వచ్చాయి? వీధిలో వినాయకుడిని కూడా మించిపోయేటట్టుగా పెడుతున్నారు. 1893లో లాల్బాగులో ప్రారంభమైన ఈ వినాయకుల జాతర ఈనాటికి ఎంత విశ్వవ్యాపితమైందో, లక్షల్లో మారిందో. భవిష్యత్తులో అమ్మవారి విగ్రహాలు కూడా అలాగే అవుతాయో అన్నది. ఇవన్నీ కూడా అశాస్త్రీయం. మనం చేసే పండుగలన్నీ కూడా శాస్త్రీయం వేరు, అశాస్త్రీయం వేరు. హిందూ ధర్మం వైజ్ఞానిక కోణంతో ఆలోచిస్తుంది. మనం ఏది చేసినా ప్రకృతికి, పర్యావరణానికి హాని లేకుండా చేయాలి, సైంటిఫిక్గా ఆలోచించాలి. అది మర్చిపోయి ఇలా చేస్తే మనం ఏం చేస్తాం తల్లి? అయ్యో ఇదేం విడ్డూరం అనుకోవడమే. అమ్మవారి ఆగ్రహానికి గురి కావాల్సిందే. కరోనా లాంటి, దాని తాతల లాంటి వ్యాధులు వస్తాయి, భరించాల్సిందే. అలాగే లాస్ట్ 3 days అంటే అష్టమి, నవమి, దశమి, ఈసారి 10 రోజుల పాటు అమ్మవారి అలంకరణలో భాగంగా వస్తున్నాయి కాబట్టి ఏం చేయాలి ఏ రోజు? ఇందాక మనం మాటల్లో మాట్లాడుకున్నప్పుడు అసలు జమ్మి చెట్టుని దసరా రోజు ముట్టుకోకూడదు అని అంటున్నారు, కానీ మనం ఆ రోజే వెళ్ళి ఆ రోజే చేస్తూ ఉంటాం. తెలియక కరెక్ట్ చేయరా మమ్మల్ని? దసరా అన్న పదమే చాలా ఆనందదాయకమైన పదం. 10వ రోజు ఉదయం. ఇవి నవరాత్రులు. అన్నము అంటే మధ్యాహ్నం, దశ అన్నము, 10వ మధ్యాహ్న సమయము దసరా. విజయదశమి,
విజయాలను అందించే దశమి తిథి. విజయుడు అన్న పేరు అర్జునుడికి సంబంధించింది. అర్జునుడికి ఉండే 10 పేర్లలో ఒక పేరు విజయుడు. అర్జున, ఫల్గుణ, పార్థ, కిరీటి, శ్వేతవాహన, భీభత్స, అనంత, విజయ, కృష్ణ. ఈ పేర్లలో విజయుడు అర్జునుడి పేరు. ఉత్త రాజకుమారుడైన ఉత్తరాకుమారుడిని రథసారథిగా పెట్టుకొని శమీ వృక్షం దగ్గరికి వెళ్ళి స్పృశించకూడదు కనుక ఉత్తర కుమారుడితో జాగ్రత్తగా ఆ మూట విప్పి కింద పెట్టు నాయనా అన్నాడు. ఆకులు తెంచే వ్యవహారాలు ఇవన్నీ లేవు. తాను కాకుండా అతడి చేత ఆ పని చేయించి గాంధీవం ధరించి ఒక్కసారి స్థంకారం చేయగానే సింగంబు ఆకటితో తిక్కన గారి పద్యం ఇది. ఓహో, విజయుడు వచ్చాడు, అర్జునుడు వచ్చాడు, భీష్ముడు, ద్రోణుడు అందరూ కూడా ఆశ్చర్యపోతారు. ఒక్క బాణంతో, సమ్మోహనాస్త్రంతో యావత్తు కౌరవ సైన్యాన్ని ఆ ముహూర్తానికి ఉండేటటువంటి బలం వలన విజయ ముహూర్తం అర్జునుడు గెలిచాడు. అలాంటి ఆ సైన్యాన్ని రెండవసారి మళ్ళీ గెలవడానికి 18 రోజులు పట్టింది. ఇక్కడ మాత్రం విరాటపురంలో ఒక్క బాణంతో సుమా అపరాజిత ముహూర్తం అని పేరు. ఇది దసరా రోజు వస్తుంది. అసలు ఎలా చెయ్యాలి? సప్తమి నాడు మూలా నక్షత్రం, సరస్వతి పూజ. మన పుస్తకాలు, కంప్యూటర్లు, ల్యాప్టాప్లు అన్నీ కూడా దేవత దగ్గర పెట్టేసేసి గంధం, పుష్పం, అక్షంతలు వేసి ల్యాప్టాప్లు, కంప్యూటర్లు పెడితే నీళ్లు చిలకరించకూడదు, పనికి రాకుండా అవుతాయి, దండం పెట్టాలి. ఏ వస్తువు ఎలా మనం గౌరవించాలో అలా చేస్తూ సప్తమి నాడు సరస్వతి పూజ. సరహ అంటే ప్రవహించేది, సరస్వతి జ్ఞాన రూపం. అలాగే అదే రోజున మూలేన స్థాపయే దేవ్యాం పూర్వాషాఢ అసుపూజనం ఉత్తరాసు బలంద్యాత్ శ్రవణేన విసర్జేత్ అని శాస్త్రం. శ్లోకాలు ఎక్కువగా చెప్పను, ఈ ఒక్కటి చాలు. సరస్వతి నక్షత్రం ఉన్న రోజు మూలా నక్షత్రం అంటారు. సరస్వతి నక్షత్రం సప్తమి. ఆ రోజున అమ్మవారిని జ్ఞాన రూపంగా పూజించి ఇచ్ఛాక్రియ జ్ఞానం, మూడవది జ్ఞానం, మా జ్ఞానం కావాలి అని పూజించి జమ్మి చెట్టు ఆకులను అదే రోజున ఇంట్లో వేదిక పైన పూజించాలి. జమ్మి చెట్టు, ఆరే చెట్టు. ఆరే రూపాయికి అసంత బిళ్ళలాగా ఉంటుంది. వినాయక చవితి రోజు కూడా ఈ ఆరే కొమ్మల్ని వినాయకుడి చెవులు అని చెప్పి మనం సమర్పిస్తూ ఉంటాం. 2 చెవుల్లాగా 2 ఆకులుగా ఉంటుంది అది. ఈ రోజున కూడా వెండి, బంగారం అన్న పేరుతో తెచ్చి మనం సమర్పిస్తూ ఉంటాం. వైద్యపరమైనటువంటి చికిత్సా విధానాలలో ఈ 2 మొక్కలు విశేషంగా వినియోగిస్తారు. వీటిని పోగొట్టుకోకూడదు. ఇది విజయాన్ని అందించేవి. బ్రహ్మదేవుడు అగ్నిహోత్రాన్ని పుట్టించాక నియంత్రించడం కోసం జమ్మి చెట్టును పుట్టించాడు అని శతపథ బ్రాహ్మణంలో ఉన్న కథ. ఇది వేదంలో ఉన్న కథ. అలా పుట్టింది ఈ జమ్మి చెట్టు. ఇది ఉన్న చోట 25 ధనుస్సుల దూరంలో నీళ్లు ఉంటాయి, జలార్గణ శాస్త్రం చెబుతుంది. అలాంటి ఈ జమ్మి చెట్టును సప్తమి నాడే పూజించాలి. అమ్మవారు ఇక్కడ మనం విగ్రహాలు పెడతాం, శ్రీచక్రం పెడతాం, లేదా పెద్ద బొమ్మలు అమ్మవారు కూడా భయపడేలాగా పెడుతూ ఉంటాం, చిత్రపటం అలంకరిస్తాం. ఎలా వీలైతే అలాగా. నిజానికి చేయాల్సింది త్రిరాత్ర వ్రతం పేరిట నవరాత్రులు కుదరకపోతే సప్తమి రోజు జమ్మి ఆకుని పూజించాలి. ఆ రోజు. రెండవది అష్టమి. అష్టమి రోజున దుర్గాష్టమి, దుర్గమ్మల నుంచి కాపాడేది. ఆయుధ పూజ. క్షత్రియులు వారి వారి ఖడ్గాలు వాటిని పూజించడం, అలాగే అన్ని కులాల వృత్తుల వాళ్ళు వాళ్ళ వృత్తి పనిముట్లను పూజించాలి. ఆయుధ పూజ చాలా ఆకర్షణీయమైనది. వారి వారి ఆ ఆయుధాలే వారికి దేవతా రూపాలు. ఏమి గమనిస్తే ఓ చెప్పులు కుట్టేవాడు కూడా చాలా గొప్పవాడు, మహనీయుడు. అతడు కూడా ఆ ఇత్తడి లేదా ఇనుప దిమ్మి సౌడు ఎదురుగా ఉంటుంది. దానికి కూడా గంధం పెట్టి కుంకుమ పెట్టి అక్షంతలు వేసి నమస్కరిస్తాడు కదా. అంటే అది కూడా దేవతా రూపం. హిందూ ధర్మం ఎంత సూక్ష్మంగా చెబుతుంది. దేవతను ఎలా చూడాలి? విగ్రహం బొమ్మల్లో కాదు, చేసే పనిముట్లలో. ఏమి అష్టమి నాడు ఆయుధ పూజ, నవమి నాడు వాహన పూజ. సెలవులు లేవు కాబట్టి అంతా దసరా నాడు లాగించేస్తున్నాం మనం. అలా కాదు. సప్తమి సరస్వతి పూజ, అష్టమి ఆయుధ పూజ. తమాషాగా బాపు గారు చపాతీలు చేసే బేల్కర్ర అంటారు కదా, దానికి కుంకుమ గంధం పెట్టేవాడు. అలా బొమ్మ గీసేవాడు కార్టూనిస్ట్ బాపు గారు. ఆయన వేసిన బొమ్మల్లో ఆ బేల్ కర్రకి గంధం కుంకుమ పుట్టేవాడు. ఇల్లాలి ఆయుధము అని ఒక తమాషాగా. నాలుగు పైన గంధం కుంకుమ వేసుకోండి, ఇల్లాలైతే బాపు గారు. ఆయుధ పూజ అష్టమి. నవమి నాడు వాహన పూజ. నవమి నాడు ప్రయాణాలు చేయకూడదు, ఇంట్లో ఉండాలి.
నవమి నాడు వైవస్వత మనువు పుట్టినరోజు. దానికి మహానవమి అని పేరు, మహర్నవమి అనకూడదు, మహానవమి. వైవస్వత మనువు పుట్టినరోజు. ప్రవరుడు పర్వతిని కథ అందరికీ తెలుసుగా. వాళ్ళ అబ్బాయి స్వరోచి, వాళ్ళ అబ్బాయి మనువు. లోకంలో భార్యాభర్తల బంధం చాలా గొప్పది, అది పలసన బారిపోతుంది. 2025కి ఇలా అయిపోతున్న వాతావరణం 2050కి ఏమైపోతుందా అని లోకాలంతా కూడా భయపడే కాలం వచ్చేస్తుంది. కనుక మళ్ళీ ఒకసారి మనుస్మృతి అందరూ చదివే అవసరం ఉంది. ఆ గ్రంథం ఇచ్చినవాడు, మనుస్మృతి ఇచ్చినవాడు స్వరోచి కొడుకు మనువు పుట్టినరోజు మహానవమి. ప్రయాణాలు చేయకూడదు, కూర్చొని పుస్తకాలు అవి చదువుకోవాలి. ఆ రోజున నవరాత్రి వ్రతంలో బలి ఇవ్వాలి. పెసరపప్పు, మినపప్పు, పెరుగు, సున్నం, పసుపు, కుంకుమ వేసిన అన్నం, గుమ్మడికాయలు, అనపకాయలు, కొబ్బరికాయలు, నిమ్మకాయలు, ఇలాంటి వాటిని బలులు ఇవ్వాలి శాస్త్ర ప్రకారంగా. పూర్వకాలంలో క్షత్రియులు, రాజులు అదంతా కూడా వ్యవహారం వేరేగా ఉండేది. ప్రత్యామ్నాయంగా రాగి చెంబులో నీళ్లు పోస్తే కళ్ళు అవుతుంది, గుమ్మడికాయ శరీరం అవుతుంది. వీటిని బలి ఇవ్వాలి. సప్తమి పుస్తక పూజ, అష్టమి ఆయుధ పూజ, నవమి వాహన పూజ, దశమి ఇన్ని రోజులు చేసిన ఆ నవరాత్రి వ్రతానికి ఉద్వాసన చెప్పడం. అమ్మ ఇక వెళ్ళిరా, ఆ వాహనం నా జానామి విసర్జనం, ఏమం ధ్యాత్వా మహాదేవి యథాయోగ్యం తథా కురు, నీకు తోచినట్టుగా చేతల్లి అంటూ దండం పెట్టేసేసి నైవేద్యం పెట్టేసి తినేసేసి శత్రువుల పైన విజయం కోసం ఉన్నట్టుగా ఊరు దాటేసి ఎక్కడో పాలపిట్టను చూడాలి, ఏదో ఆలయం దర్శించుకోవాలి. నిజంగా మీరు గ్రామసీమలు దాటారా అని పెద్దవాళ్ళు అడుగుతారు. కనుక ఏదో ఒక ఆకు, చెట్టు, కొమ్మ ప్రతీకాత్మకంగా తీసుకువచ్చి పెద్దవాళ్ళకి ఇచ్చి నమస్కారం చేయాలి. శమే పాపం అనే శ్లోకం రాయాలి. ఈనాటి కాలానికి భక్తి వెర్రితెలలు వేసి ఈ శ్లోకాన్ని కాగితం మీద రాసేసి జమ్మి చెట్టుకు కూర్చేద్దాం, జమ్మి చెట్టు ప్రారంభం వేరు ఉండే చోట పాతేద్దాం, దండం పారేద్దాం, ఓ దండం పెట్టేసి సెల్ఫీ తీసేసుకుందాం. ఈ పండుగలన్నీ సెల్ఫీల పండుగలు అవుతున్నాయి కానీ శాస్త్ర ప్రకారంగా అవుతున్న పండుగలు కావు. పాలపిట్ట కూడా దసరా పండుగ వస్తుంది అంటే భయంతో ఉడికిపోతుంది. అడవికి వెళ్ళి మనం చూడాలి కానీ దాన్ని తెచ్చి పంజరంలో బంధించి మనకు ఇలా దొంగలాగా చూపించి చూసావుగా పుణ్యం వచ్చేసింది అలా వస్తుందా? వర్చువల్గా పుట్టినరోజు నాడు ఎవరో మనకి ఇన్ని లడ్డూలు పంపిస్తారు బొమ్మల్లాగా, బొమ్మల్లో వచ్చేస్తాయి. తింటే ఆకలి తీరుతుందా? తినగలుగుతామా? హ్యాపీ బర్త్డే అని చెప్పేసేసి అన్ని లడ్డూలని ఒక ఫోటో పంపిస్తారు, క్లిక్ అని కొట్టే వచ్చేస్తుంది కేకుతో సహా. అది తిన్నట్టు అవుతుందా? ఈ పంజరంలో ఉండే పాలపిట్టను చూస్తే కూడా అంతే. వాటి మానాన అవి అడవుల్లో ఉండాలి. రాష్ట్రపు పక్షి పాలపిట్ట ఏమైంది? బంధించేస్తున్నామా? అది నేరం, అలా చేయకూడదు. మనం వెళ్ళాలి, కనిపిస్తే చూస్తాం, లేదా అందరినీ చూస్తాం, ఇంటికి వస్తాం, పెద్దలు నమస్కరిస్తాం. మనసులో మంచి భావాలు ఉండాలి. దసరా శాస్త్రీయంగా చేయడం వేరు, అది విజయదశమి ఈనాడు చేస్తున్నది వేరు. ఇది కథ. మరి ఈ త్రిరాత్ర వ్రతం ఏంటి అన్నయ్య గారు? ఈ వ్రతం విశిష్టత ఏంటి? త్రిరాత్ర అన్న పేరు కానీ ఇదంతా ఎందుకు వచ్చింది, అసలు ఎక్కడ పుట్టింది? శాస్త్రోక్తంగా శ్రావణ బహుళ అష్టమి నాడు రోహిణీ నక్షత్రం ఉంటుంది. అది చంద్ర నక్షత్రం. కృష్ణుని పూజిస్తున్నాం మనం అష్టమి అన్న పేరిట రాత్రిపూట. ఈ రోహిణి చంద్ర నక్షత్రం రాత్రిపూట, రోహిణి, హస్త, శ్రవణం ఈ మూడు చంద్ర నక్షత్రాలు. శ్రావణ మాసం కృష్ణపక్షం అష్టమి నాడు ప్రారంభమయ్యే ఈ నవరాత్రి ఉత్సవం అక్కడే అసలు. మళ్ళీ ఈ నక్షత్రం భాద్రపద అష్టమి నాడు వస్తుంది. ఆ రోజు కూడా సాధకులు కృష్ణుడినే పూజిస్తారు మహామాయ అన్న పేరిట. 21 పేర్లు ఉంటాయి. ఆ మహామాయ పేరే మళ్ళీ ఇప్పుడు మనం చేయబోతున్న ఈ హస్త నక్షత్రంలో. ఆశ్వీజ మాసం పాడ్యమి రోజున హస్త నక్షత్రం ఉన్న రోజున మనం నవరాత్రి ప్రారంభం చేస్తాం, చంద్ర నక్షత్రం. మూడవది దసరా రోజు శ్రవణ నక్షత్రం ఉంటుంది, చంద్ర నక్షత్రం పూర్తి చేస్తాం. అన్నట్టు తిరుమలలో కూడా శ్రవణ నక్షత్రం నోడే బ్రహ్మోత్సవాలు పూర్తవుతాయి. చక్రస్నానం ఆ రోజు చేస్తారు. శ్రవణ నక్షత్రం స్వామివారి పుట్టిన నక్షత్రం. స్వామివారి పేర్లలో ఒక పేరు బాలాజీ అని కూడా, బాలా అమ్మవారు. కథలు వేరుగా ఉన్నా స్మరించుకుందాం. త్రిరాత్ర వ్రతం అంటే నవరాత్రులు చేయడం కష్టమైన వాళ్ళు సోమ, మంగళ, బుధ ఈ సంవత్సరానికి సంబంధించి సప్తమి, అష్టమి, నవమి ఈ 3 రోజులలో మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 3 రోజులలో పూజ చేయొచ్చు. నవరాత్రులలో నవదుర్గలకు 9 రకాలుగా పుష్పాలు సమర్పించాలి, 9 రకాలుగా చీరలు కట్టాలి, 9 రకాలుగా అలంకారాలు చేయాలి, 9 రకాలుగా అమ్మవారిని బెదిరించాలి.
ఇలా ఏ శాస్త్రంలో కూడా చెప్పబడలేదు. ఇవి శాస్త్రీయం కావు. విజయవాడలో కూడా చేసే అలంకారాలు వాళ్ళకి నచ్చినవే కానీ అవి ప్రమాణపరమైనవి కావు. శృంగేరిలో చేసేవి సప్తమాతృల అలంకారాలు, శ్రీశైలంలో చేసేవి నవదుర్గల రూపాలు. ఈ చీరలు కట్టే వ్యవహారాలు ఇవేవి కూడా లేవు. 9 రోజులు చేసే కార్యక్రమాన్ని 3 రోజులకు కుదించి కూడా చేసుకోవచ్చు. దాని పేరు త్రిరాత్ర వ్రతం. సోమవారం ఈ సంవత్సరానికి సప్తమి రోజున రాత్రి కలశం వేళ, రాత్రి వేళనే కలశ స్థాపన. సాధకులు ఉపవాసం ఉండాలి, చెప్పులు వేసుకోవద్దు, ఎరుపు రంగు కండువా వేసుకోవాలి, చీర కట్టుకోవాలి, బుట్టు పెట్టుకోవాలి, తక్కువగా మాట్లాడాలి, నేలపైన పడుకోవాలి, ఉపవాస వ్రతం పాటించాలి, ఏదో లఘువుగా సాత్వికంగా తినాలి. వాళ్ళు డిఫరెంట్గా ఉండాలి, అంతేగాని డిఫరెంట్గా పబ్లిక్ కనిపిస్తూ షో చేసుకోకూడదు. వాళ్ళు వాళ్ళ ఇళ్లలో ఉండాలి. మూల సోమవారం నాడు మొదటి రోజు కలశ స్థాపన, రెండవ రోజు నైవేద్యం, మూడవ రోజున ఉద్వాసనలాగా బలి అని ఇందాక చెప్పుకున్నట్లుగా గుమ్మడికాయ, కొబ్బరికాయ, నిమ్మకాయ, అనపకాయ, సొరకాయ, ఆనింకాయ దీన్ని కోసేసి అమ్మవారి నైవేద్యంగా సమర్పించడం. దసరా రోజు 4వ రోజు పొద్దున్నే 3 రాత్రులు అయిపోయాయిగా, సోమ మంగళ బుధ, గురువారం పొద్దున్నే ఉద్వాసన, తల్లి వెళ్ళిరా అని చెప్పడం. ప్రత్యేకత ఏంటంటే ఈ 3 రోజుల్లో ఇంట్లో ఉండే మహిళలందరినీ కూడా పూజించాలి, గౌరవించాలి. బొమ్మలో కాదు, అమ్మలో చూడాలి తల్లిని. ఇల్లాలు, చెల్లెలు, అక్క, కూతురు, అలాగే తల్లి, ఎదురింటి వాళ్ళు, పక్కింటి వాళ్ళు, మహిళలందరిలో కూడా అమ్మవారిని చూడగలిగితే ఈ పండగ సక్సెస్ అవుతుంది. అది మనకు ప్రయోజనాన్ని అందిస్తుంది. అలా కాక మనుషుల్లో చూడడం మానేసేసి బొమ్మల్లో చూస్తున్నారే, ఏమి కాలం వచ్చింది? ఇది బాధామయం. త్రిరాత్ర వ్రతం అంటే ఇలా చెయ్యాలి. ఇది కథ. చాలా సంతోషం అన్నయ్య గారు, ధన్యవాదాలు. కృష్ణార్పణం.